సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా కామెంట్ చేయండి. మీరు మీ ఆక్యుపేషన్ ఏంటి? మీరు స్టూడెంటా? హౌస్ వైఫా? మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి. సో నాకు కూడా తెలుస్తుంది కదా! అలాగే నెక్స్ట్ వీడియో చేయడానికి కొంచెం ఈజీ అవుతుందన్నమాట. సో అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఒకవేళ మీకు వీడియో నచ్చకపోయినా డిస్లైక్ కూడా చేయొచ్చు మీరు. నో ప్రాబ్లమ్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఈ కంపెనీ గురించి మనకి అడ్వాంటేజెస్ ఇంకా బెనిఫిట్స్ ఏంటి అనేది ఇచ్చారు చూడండి. ఇక్కడ ఈజీ వర్క్ ఉంటుందండి. మీకు ఎలాంటి హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కంపెనీ నేమ్ వచ్చేసి డిజిటైజ్ ఇండియా అన్నమాట. ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ అండి. పవర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నమాట. సో నో టార్గెట్ అండి. మీకు ఎలాంటి టార్గెట్ అంటూ ఉండదు మీకు. సో మీరు ప్రతి ప్రాజెక్ట్ కి 400 పేజెస్ ఉంటే మీరు ఒక 10 to 50 పేజెస్ అనేది టైప్ చేసినా కూడా టైపింగ్ కానీ సర్వేస్ కానీ ఎస్ఎంఎస్ సెండింగ్ కానీ ఏ వర్క్ అయినా సరే మీరు వర్క్ ఎంత చేస్తే అంత పేమెంట్ అనేది ఇస్తారు మీకు. పేమెంట్ వచ్చేసి మీకు డైలీ, వీక్లీ, మంత్లీ ఉంటుందన్నమాట. సో ఆ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా టైమ్లీ పే అవుట్ ఉంటుందండి మీకు. ఎలాంటి లేట్ కూడా ఉండదు మీకు పేమెంట్ కోసము. ఇంకా ఫ్రీ జాయినింగ్ ఉంటుందండి. నో ఇన్వెస్ట్మెంట్. మీరు సింగిల్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి 100% జెన్యూన్ అనమాట. 24/7 సపోర్ట్ ఉంటుంది మీకు. డైలీ పే అవుట్స్ ఉంటాయి మీకు. ఇంకా గవర్నమెంట్ అప్రూవ్డ్ కంపెనీ అండి. ఇది వచ్చేసి ఫుల్లీ సెక్యూర్డ్ అనమాట. ఐఎస్ఓ సర్టిఫైడ్ అండి ఈ కంపెనీ వచ్చేసి. సో నేను మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎలా అంటే నేను అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వలేదు మీకు. ఎలా సెర్చ్ చేస్తే వస్తుంది అనేది నేను చూపించాను మీకు. అంత చూసుకునే ముందు నేను పేమెంట్ డీటెయిల్స్ ఇంకా పేమెంట్ ప్రూఫ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇంకా ఏమేం ప్రాజెక్ట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ముందు పేమెంట్ ప్రూఫ్స్ అనేవి చూసుకుందామండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు డేట్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ 8th May 2025 అండి. ఇంకా పేమెంట్ అమౌంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 11,500 అనమాట. నెక్స్ట్ ఇక్కడ 8th May రోజే ఇంకొకరికి 10,250 అండి. ఇంకా శ్వేత అనే అమ్మాయికి 8th May 2025కి 92,550 రూపీస్ అనేది పేమెంట్ అనేది తీసుకున్నారనమాట. సో ఇక్కడ మనకి చాలా ఇచ్చారు డీటెయిల్స్. ఇక్కడ చూడొచ్చు మీరు 14,500, 14,150, ఇంకా 12,650, ఇంకా 11,450 కూడా ఉన్నాయి. సో మీ వర్క్ని బట్టి మీ ఎర్నింగ్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు ఎంత వర్క్ చేస్తే అంత ఎర్నింగ్ అనేది మీరు చేసుకోవచ్చండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి వర్క్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వర్క్ టైప్ వచ్చేసి మనకి టైప్స్ అనేవి ఉన్నాయండి. ఇక్కడ టైపింగ్ వర్క్ ఉంటుంది మీకు, యాడ్స్ పోస్టింగ్ వర్క్ ఉంటుంది, ఎస్ఎంఎస్ సెండింగ్ వర్క్ ఉంటుంది, ఇంకా కంటెంట్ రైటింగ్, డేటా ఎంట్రీ వర్క్, ఫామ్ ఫిల్లింగ్ వర్క్, ఇంకా ఫ్రీలాన్స్ వర్క్, సర్వే వర్క్ అండి. సో ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే టైపింగ్ వర్క్ వచ్చేసి మీకు 200 పేజెస్ అనేది మీరు టైప్ చేస్తే డ్యూరేషన్ వచ్చేసి మీకు 10 days ఉంటుంది. 10 days లోపు మీరు 200 పేజెస్ అనేది టైప్ చేస్తే మీకు 100 రూపీస్ పర్ పేజ్ ఉంటుందన్నమాట. అంటే 200 పేజెస్ కాబట్టి ప్రతి ప్రాజెక్ట్కి 200 పేజెస్ అనేవి ఉంటాయన్నమాట. ఇంకా యాడ్స్ పోస్టింగ్ వచ్చేసి 1500 యాడ్స్ అనేది పోస్టింగ్ చేస్తే మీరు 30 days లోపు మీకు డ్యూరేషన్ వచ్చేసి 30 days ఉంటుంది. మీకు ఒక యాడ్కి 10 రూపీస్ ఉంటుంది. ఇంకా మీరు ప్రాజెక్ట్కి వచ్చేసి 15,000 రూపీస్ అనేది ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాజెక్ట్కి 1500 యాడ్స్ అనేది ఇస్తారు మీకు. ఇంకా ఎస్ఎంఎస్ సెండింగ్ వర్క్ చూసుకున్నట్లయితే 3000 ఎస్ఎంఎస్ అనమాట. 30 days డ్యూరేషన్ ఉంటుంది. ఇంకా మీకు ఇంకా 3 రూపీస్ పర్ ఎస్ఎంఎస్ అండి. 9,000 పర్ ప్రాజెక్ట్ ఉంటుంది మీకు. ఇంకా కంటెంట్ రైటింగ్ వర్క్ అండి 150 పోస్ట్ అనేది అండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 30 days ఉంటుంది మీకు టైం వచ్చేసి. ఇంకా 100 రూపీస్ పర్ పోస్ట్ అనమాట. అంటే మీకు 15,000 పర్ ప్రాజెక్ట్ అండి. డేటా ఎంట్రీ వర్క్ వచ్చేసి 1500 డేటా అనమాట. 15 days డ్యూరేషన్ ఉంటుంది మీకు. 5 రూపీస్ పర్ ఎంట్రీ ఉంటుంది. పర్ ఎంట్రీకి మీకు 5 రూపీస్ అనేది పే ఉంటుంది. ఇంకా 7,500 రూపీస్ అండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి. ఇంకా ఫామ్ ఫిల్లింగ్ వర్క్ వచ్చేసి 3000 ఫామ్స్ అనేది ఫిల్ చేయాలి మీరు. 15 days డ్యూరేషన్ ఉంటుంది. ఇంకా 5 రూపీస్ పర్ ఫామ్ అండి. అంటే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మీకు 15,000 పేమెంట్ ఉంటుంది అనమాట. సో ఫ్రీలాన్స్ వర్క్ చూసుకున్నట్లయితే 200 కోడ్ అనమాట. డ్యూరేషన్ వచ్చేసి 10 days ఉంటుంది మీకు. 100 రూపీస్ పర్ కోడ్ అండి. 20 రూపీస్
20,000 రూపీస్ పర్ ప్రాజెక్ట్ అనమాట. సర్వే వర్క్ చూసుకున్నట్లయితే 15,000 సర్వేస్ అండి. అంటే 30 డేస్ డ్యూరేషన్ ఉంటుంది మీకు. 10 రూపీస్ పర్ సర్వే అనమాట. ఇంకా ప్రాజెక్ట్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మీకు టోటల్ పేమెంట్ వచ్చేసి 15,000 ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు పేమెంట్ డ్యూరేషన్ వచ్చేసి డైలీ ఉంటుంది, వీక్లీ ఉంటుంది, మంత్లీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ పేమెంట్ మోడ్ వచ్చేసి బ్యాంక్ ట్రాన్స్ఫర్, చెక్ ఉంటుంది, గూగుల్ పే ఉంటుంది, యూపీఐ అండ్ పేటిఎం పేమెంట్ కూడా ఉంటుంది మీకు. సో మీకు పేమెంట్ గురించి అయితే ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అప్లికేషన్ ఎలా చేసుకుంటారు అని అంటే డిజిటైజ్ ఇండియా అని సెర్చ్ చేసుకోండి. DIGITIZE ఇండియా అని సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది, డిజిటైజ్ ఇండియా అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇలా ఉంటుంది మీకు ఇంటర్ఫేస్ అనేది. ఒకసారి మొత్తం కూడా క్రాస్ చెక్ అనేది చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు హోమ్ అని, ఇంకా అబౌట్ అస్, వర్క్ డీటెయిల్స్, పేమెంట్ ప్రూఫ్, కాంటాక్ట్ అస్ అని ఉంది కదా, మీకు ఇలా డీటెయిల్స్ ఉంటాయి. వర్క్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీరు ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేది, ఇంకా ఏమేమి వర్క్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి అనేది కనిపిస్తాయి మీకు. పేమెంట్ ప్రూఫ్ వచ్చేసి నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీరు మొత్తం పేమెంట్స్ అనేవి డైలీ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు చెక్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది హోమ్ పేజ్లో ఫ్రీ సైన్ అప్ విత్ గూగుల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూసుకున్నట్లయితే ఫ్రీ సైన్ అప్ విత్ గూగుల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. సో సైన్ అప్ మీద క్లిక్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే మీ మెయిల్ ఐడి ఉంటుంది కదా, దాంతో లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. సో కొంచెం కిందకి స్క్రోల్ చేసుకోండి. సో కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇలా ఉంటుంది. మీ ఫుల్ నేమ్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది, ఈమెయిల్ ఐడి కూడా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలండి మీరు ఫర్ వెరిఫికేషన్ కోడ్ అనమాట. మీకు మొబైల్ నెంబర్ అనేది ఏదైతే నెంబర్ యాక్టివ్లో ఉందో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు మీరు. ఇచ్చిన తర్వాత మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది మీకు. నెక్స్ట్ అడ్రస్ అనేది ఇవ్వండి మీరు. హౌస్ నెంబర్, ఇంకా ఏరియా, సిటీ అనేది ఇవ్వండి. స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు స్టేట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ పిన్ కోడ్ నెంబర్ అనేది ఇవ్వండి మీరు. మీ సిటీ పిన్ కోడ్ ఉంటుంది కదా, ఆ పిన్ కోడ్ అనేది ఇవ్వండి. ఇక్కడ ఏజ్ అండి, మీ ఏజ్ అనేది ఇవ్వండి. ఇక్కడ ఆక్యుపేషన్ అనేది ఇవ్వండి. దాని మీద క్లిక్ చేస్తే సింపుల్గా మీకు ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. సో మీరు స్టూడెంటా అనేది ఇవ్వండి. స్టూడెంట్ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ మనకి. వర్క్ టైప్ వచ్చేసి మీరు ఏ వర్క్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ వర్క్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. SMS సెండింగ్, టైపింగ్ వర్క్, యాడ్స్ పోస్టింగ్, ఇంకా కంటెంట్ రైటింగ్, డేటా ఎంట్రీ, ఫ్రీలాన్స్, సర్వేస్ అని మనకి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో అన్ని ప్రాపర్గా ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బాక్స్ ఉంది చూసారా, చిన్న బాక్స్, SIM 16+ ఏజ్ అని ఉంది కదా, ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండ్ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ అండ్ అగ్రిమెంట్ అని ఉంది కదా, దాని మీద రైట్ క్లిక్ అనేది పెట్టేసుకోండి. సో మీరు 16+ వాళ్ళైతేనే ఇది రైట్ క్లిక్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఐఎమ్ నాట్ ఎ రిపోర్ట్ మీద రైట్ క్లిక్ పెట్టేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఉంటుందండి ఇంటర్ఫేస్ అనేది. మీ మొబైల్ నెంబర్ వచ్చి ఇక్కడ మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వచ్చి ఉంటుంది. ఆ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఇచ్చి వెరిఫై మీద క్లిక్ చేసుకోండి. సో మీరు వెరిఫై చేసుకున్న వెంటనే మీకు ఇలా ఉంటుందండి ఇంటర్ఫేస్ అనేది. మొబైల్ నెంబర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. థ్యాంక్స్ ఫర్ సబ్మిట్ యువర్ అప్లికేషన్, వీ విల్ ఇన్ఫార్మ్ యూ సూన్ వైల్ సీట్ అవైలబుల్ ఇన్ యువర్ రిక్వెస్ట్ వర్క్ టైప్ అనమాట. సో మీరు ఏ వర్క్ టైప్ అనేది అప్లై చేసుకున్నారు ఆ వర్క్ టైప్ అనేది అవైలబుల్లో ఉన్నప్పుడు వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. సో మీకు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే మీరు అన్ని ప్రాజెక్ట్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎలా అంటే మీరు టైపింగ్ వర్క్కి అప్లై చేసుకోవచ్చు, ఇంకా SMS సెండింగ్కి అప్లై చేసుకోవచ్చు. 1 or 2 కాదండి, మొత్తం కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. వేరువేరుగా అప్లై అనేది చేసుకోండి. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్, మొత్తం డీటెయిల్స్ అనేది ఇంతే. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ కూడా చేయొచ్చు మీరు, నో ప్రాబ్లమ్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను మీకు.